వరంగల్ నగరంలో సరికొత్త ట్రయంఫ్ షోరూం ప్రారంభించినట్టు శ్రీ సిద్ధి వినాయక ఎండి బాబుల్ రెడ్డి అన్నారు. వరంగల్ వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రయంఫ్ షోరూం వరంగల్ హంటర్ రోడ్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె దేవేందర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. వర్క్షాప్ను డాక్టర్ గంగా సందీప్ ప్రారంభించారు. కొత్త ట్రయంఫ్ స్పీడ్ 400 స్క్రాంబ్లర్ బైక్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎం శ్రీ సిద్ధి వినాయక సంస్థ శ్రీ బాబుల్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంస్థలో 52వ షోరూమ్గా చెబుతూ భారతీయ మోటార్ సైకిల్ పరిశ్రమకు ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందన్నారు. వినాయక ఆటోమొబైల్స్లో ఇది అత్యంత శుభదినం. ఎందుకనంటే వరంగల్ పట్టణంలో ఈరోజు మా ట్రయంఫ్ డీలర్షిప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మా 52వ షోరూమ్. మాకు ఇప్పటి వరకు 51 షోరూమ్లు ఉన్నాయి. ఇది 52వ షోరూమ్. అందువల్ల వరంగల్ ప్రజలకి, ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కానీ ఎంతో సేవ చేయాలని మేము ఇక్కడ ఈ ట్రయంఫ్ డీలర్షిప్ ఓపెన్ చేయడం జరిగింది. సేల్స్, సర్వీసు, స్పేర్స్ ఇవి 3 విభాగాలుగా కస్టమర్లకి సర్వీస్ చేస్తామని అనుకుంటున్నాం. మా ప్రస్థానం సిద్ధి వినాయక ఆటోమొబైల్స్ 1996లో స్థాపించబడింది. కాచిగూడ, హైదరాబాద్ కాచిగూడలో మా ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా వెలుగుతూ కేవలం 50 మంది స్టాఫ్ తోటి ఇప్పుడు 700 మంది స్టాఫ్ మా దగ్గర పనిచేస్తున్నారు. మా టర్నోవర్